బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడారంలో నలుగురు మంత్రులు పర్యటించారు. మేడారంలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మహాజాతర ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష జరపనున్నారు. మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. మేడారంలో మంత్రుల పర్యటన అన్నది కొనసాగుతోంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలిస్తూ ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ఎస్ హరీష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేపడుతుంది. ఈ నేపథ్యంలో మేడారం టెండర్ల వివాదం తర్వాత తొలిసారిగా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వం లోపల తొలిసారిగా నలుగురు మంత్రులు మేడారం జాతరకు సంబంధించినటువంటి పనుల పర్యవేక్షణకు రావడం జరిగింది. మంత్రులకి మేడారం లోపల ఘన స్వాగతం అక్కడ దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధానంగా ఆదిపరాశక్తి సమ్మక్క, అదేవిధంగా సమ్మక్క బిడ్డ గారాలపట్టి సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలను సందర్శించుకున్నటువంటి మంత్రులు మొత్తం మేడారంలో జరుగుతున్నటువంటి 250 కోట్ల నిధులతోటి ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి పనులను అక్కడ పరిశీలించిన తర్వాత మొత్తం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ గద్దెల ప్రాంగణం లోపల పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజుకు సంబంధించినటువంటి 2 గద్దెలు ఏవైతే ఉన్నాయో ఈక్వల్ గా, అంటే అటు సమ్మక్క గద్దె, సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెకు ఈక్వల్ గా రెండు గద్దెలను ఎక్స్టెండ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే బేస్మెంట్ కు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను మొత్తంగా కూడా మంత్రులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 74 కోట్ల రూపాయలతోటి గ్రానైట్ వర్క్ అయితే అక్కడ జరుగుతుంది. ఆ గ్రానైట్ వర్క్ సంబంధించినటువంటి పనులను పరిశీలించారు. మొత్తం మేడారంకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణం లోపల 9 గేట్ల నిర్మాణంతో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా 9 గేట్ల నిర్మాణం, చుట్టూ అక్కడ ఉన్నటువంటి మొత్తం దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, డోలీ నినాదం, ఇట్లాంటి కొన్ని సెలెక్టెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేపడుతున్నారు. అది దాదాపు బేస్మెంట్ పనులు అయితే ప్రస్తుతం పూర్తయ్యాయి. గద్దెల ప్రాంగణం నుండి జంపన వాగు వరకు కూడా డబుల్ రోడ్ విస్తరణ ఏదైతే ఉందో డబుల్ రోడ్ విస్తరణకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమైనాయి. ఇవన్నిటిని మొత్తం ప్రైమరీగా గ్రౌండ్ లెవెల్లో పనులు పరిశీలించిన తర్వాత ఈ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి, ఏ రకమైనటువంటి టార్గెట్ ప్రభుత్వం విధించింది అనేటువంటి మీద మంత్రులంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ప్రెస్ కు బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ కేకే.